హలో ఫ్రెండ్స్, ఇవాళ మధ్యాహ్నం 2:30 ఆ టైంలో నార్కోట్పల్లి టు అద్దంకి రోడ్డు అది మిరియాల గుడి దగ్గర గూడూరు అనే ఊరు ఉంది. ఆ ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఒక లారీ వచ్చేసి ఆ ఆటోలో రోడ్ సైడ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ వచ్చేసి ఇదిగో సేమ్ లారీ ఇది లారీ వచ్చేసి వాళ్ళు రన్నింగ్లో ఉన్న దాన్ని గుద్దేసింది ఫ్రెండ్స్. అందులో గుద్దడం వల్ల అందులో ఉన్న వాళ్ళు మొత్తం పడిపోయారు. అందులో లేడీస్ వచ్చి నలుగురు ఉన్నారు, మగవాళ్ళు వచ్చేసి ముగ్గురు ఉన్నారు. అది ఈయనకైతే పాపం బాగా మొత్తం తలకాయ చెయ్యి మొత్తం చాలా బ్లడ్ అయితే కారిపోతుంది. ఈయనకైతే మొత్తం నడువులో ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న లేడీస్కి అయితే మొత్తం కాళ్ళు మోకాలు మొత్తం దూకపోయింది ఫ్రెండ్స్. ఎంత అంటే ఎంత ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి వెహికల్, అదే గూడూరు దగ్గర కీర్తి అని చెప్పి రైస్ మిల్ ఉంది. అక్కడ దాని ఆపోజిట్లోనే జరిగింది. మొత్తం వాళ్ళ ఓనర్ మొత్తం ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పి మొత్తం వివరించి చెప్తా ఉంటారు ఏమిటి అని చెప్పేసి. పాపం ఏమనుకోలేదంటే మొత్తం మోకాళ్ళు అన్ని స్క్రాచెస్ లాగా ఉంది. సో మనం వెళ్తున్నప్పుడు కొంచెం వెహికల్ జాగ్రత్తగా కొంచెం ఇలా తలకాయ మొత్తం తగ్గిపోయింది సైడ్ అంతా. ఇదిగో సేమ్ లారీ ఫ్రెండ్స్, ఇదిగో ఒకరోజు వరకు వెళ్తుంది కదా, ఇదే సేమ్ వెహికల్లో వీళ్ళందరూ వెళ్తున్నారు. పాపం వాళ్ళందరికీ ఒకేసారి గుర్తేసరికి వాళ్ళకి ఒక్కసారికి అర్థం కాలేదంటే ఏమైందో మాకేంటి చెప్పేసి అసలు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎంతోమంది వచ్చినారు చూడండి. అప్పుడే 108 వెహికల్ వచ్చింది. అందులో ఇస్తానని చెప్పేసి అంటే ఆయన ఒక అతను ఏమైతే వెళ్తామో ఆయన ఎక్కడున్న డ్రైవర్ ఎక్కడ అతని డ్రైవర్ అయితే కంటిన్యూ యాక్చువల్ ఏంటంటే స్లీప్లో ఉన్నాడని చెప్పేసి అంటారు. ఆయన ఫుల్ నిద్రలో ఉన్నాడంట. ఇప్పుడు వచ్చింది కూడా ఆయనకు అర్థం కాలేదంట. సో ఇదిగో 108 టెక్నీషియన్స్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ సూపర్వైజర్స్ వచ్చి ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఆయన మొత్తం సమాచారం తీసుకుంటున్నారు. అయితే ఎందుకంటే ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు చాలా వెహికల్స్ అవన్నీ మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈయనకైతే మరి అసలు ఎక్కువ తగ్గిందంటే ఇతనికి మొత్తం చెయ్యి మొత్తం బ్లడ్ కారుతానే ఉంది. ప్లస్ సైడ్ చప్పల మొత్తం బ్లీడింగ్ అవుతానే అవుతుంది. సో మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన వెహికల్స్ ఏదైనా సరే, కార్ అయినా బైక్ అయినా సరే వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పాయింట్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎంతోమంది వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తూనే ఉంటుంది. దీనికైతే కంటిన్యూ నాకు బ్యాక్ పెయిన్ చెప్తానే ఉన్నాడు. పాపం మరి ఈయనకేమంది ఏంటో తెలియదు. మేబీ ఈ ఇంటర్నల్ ఏమన్నా ఇంజరీస్ ఉన్నాయో లేదో తెలియదు. వీళ్ళంతా లేడీస్ అంతా మోకాలు కొంచెం అన్ని లాక్సినేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళకైతే. సో ఇలా ఏమైతే పాపం వీళ్ళైతే పాపం ఈమెకి ఏజ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఏమైతే ఫుల్ పెయిన్ అని చెప్పి ఏడుస్తాను కంటిన్యూగా. వాళ్ళు ఎక్కమంటే కొంతమంది మేము ఎక్కము, ఎవరు డ్రైవర్ ఉన్నారా అని చెప్పి చెప్తున్నారు. ఆయన వచ్చేసి ఆటో డ్రైవర్ అంట. వాళ్ళ వెహికల్ రోడ్ సైడ్ పాపం ఆయన అయితే ఏంటంటే ఆయనకి అర్థం కాలేదండి. ఆయన లోపల డెకరేషన్స్ వచ్చేసి మొత్తం బ్లీడ్ అవుతున్నట్టు క్లీన్ చేయడానికి వస్తున్నాడు. సో వాళ్ళు కొంచెం ఏంటంటే అని చెప్పి అల్లాడుతున్నారు. ఆయన వాళ్ళకి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఆయన వచ్చేసి క్లీన్ చేయడానికి అని చెప్పేసి వస్తున్నాడు. ఆయన మొత్తం ఆయన టెక్నీషియన్ వచ్చేసి మొత్తం క్లీన్ అంబులెన్స్ టెక్నీషియన్స్ వచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నాడు. అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వెహికల్ వేసి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. జాగ్రత్త మనం ఒక ప్రాణం కాదు ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ రోడ్ని పడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క యాక్సిడెంట్ల వల్ల. సో వెహికల్ ఫోన్ జాగ్రత్తగా చూసి పోనివ్వండి ఫ్రెండ్స్.